తాడేపల్లి నొలకపేట జెడ్పీ హైస్కూల్లో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మహేష్ ఫౌండేషన్ ఆధ్వర్యాన 10th క్లాస్లో అత్యధిక మార్కులు సాధించిన 5 మంది విద్యార్థులకు 26,000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇట్టా భాస్కర్, ఫౌండేషన్ ప్రతినిధులు స్రవంతి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జెడ్పీ స్కూల్లో మెగా పేరెంట్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా ఉండవల్లి శ్రీదేవి గారు, అలాగే ఆశ్రయం హాస్పిటల్ ప్రొఫెసర్ గారు పార్థసారథి గారు, అలాగే మన ఈ జెడ్పీ స్కూల్ ప్రిన్సిపాల్ గారు తాతిరెడ్డి గారు, అలాగే మహేష్ ఫౌండేషన్ చైర్మన్ రాంబాబు గారు, అలా తాడేపల్లిపట్నం మహా అధ్యక్షుడు అన్నయ్య కుసుమా గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుపుకున్నారు. పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి సమన్వయం ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలను కూడా మంచి క్రమశిక్షణలో ఉండాలని చెప్పని, అలాగే పేరెంట్స్ కూడా పిల్లల మీద మంచి దృష్టి పెట్టి బాగా చదివించాలి, అన్ని విధాలు కూడా వాళ్ళని సక్రమంగా చూసుకోవాలని చెప్పని, అలాగే టీచర్స్ కూడా పిల్లలు ఎలా బోధన చేయాలన్న విషయాన్ని కూడా ఈ మీటింగ్ జరగడం జరిగింది. దయచేసి టీచర్స్ మీద పిల్లల పేరెంట్స్ కానీ ఎవరైనా సరే దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళమే. ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ రోజున నొలకపేట జెడ్పీ స్కూల్లో ఒక మాస్టర్ని 3 స్టూడెంట్స్ కొడతాం జరిగింది. ఎందుకంటే అది చాలా దారుణమైన పరిస్థితి. ఒక మాస్టర్ని పిల్లలు కొడతాం అన్నది ఇంకా దారుణం. అంటే అసలు మేము భరించలేకపోయాం ఆ విషయాన్ని. ఈరోజు కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే మాస్టర్లు గారు ఎవరైనా సరే పిల్లల మంచి చెడు తెలుసుకుంటారు, వాళ్ళ మంచి కోసమే ఆలోచిస్తారు. వాళ్ళు ఏ పొజిషన్ వెళ్ళాలన్నా వీళ్ళు మంచి మాటలు చెప్పి వాళ్ళని ప్రయోజకులు చేస్తారు. అలాంటి మాస్టర్ల మీద దాడి చేస్తామన్నది తప్పని చెప్పని అనుకున్నాము. పేరెంట్స్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే పిల్లల్ని ఒక దెబ్బ కొట్టినా చేసినా సరే మాస్టర్లు గౌరవం మీదే కొడతారు, మంచి భవిష్యత్తు వాళ్ళని కొడతారు. కాబట్టి వాళ్ళని మనం ఏమి విమర్శించకూడదు, తిట్టకూడదు, కౌంటర్ ఇవ్వకూడదు. దయచేసి పేరెంట్స్ కూడా తెలియపరుస్తున్నాం. ఈ మెగా మీటింగ్లో మీరు కూడా మాస్టర్స్కి అనుగుణంగా ఉండాలని చెప్పని సందర్భంగా తెలియపరుస్తున్నాం. తాడేపల్లిలో మా ప్రీతం నాయకులు లోకేష్ గారి ఇన్స్పైరింగ్తో నొలకపేట జెడ్పీ స్కూల్లో, అలాగే తాడేపల్లి జెడ్పీ స్కూల్లో కూడా మెగా పేరెంట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి మెగా పేరెంట్స్ డే ఈరోజు అందరూ కూడా పేరెంట్స్, టీచర్స్ ఒక చోట మమేకమయ్యి స్టూడెంట్స్ ఎట్లా చదువుతున్నారు, ఎలా ఉంది స్టడీసు అని ఒక అవగాహనతో కూడిన చర్చ జరుగుతుంది. ఇది ఎంతో అమూల్యమైన రోజు. ఎందుకనంటే ఈ రోజున మహేష్ ఫౌండేషన్ వాళ్ళు నొలకపేట జెడ్పీ స్కూల్లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ఒక 5గురికి స్కాలర్షిప్లు ప్రైజ్ మనీ ఇవ్వటం జరిగింది. అలాగే ప్రథమ స్థానం కింద 6,000 రూపాయలు, 2, 3, 4, 5 వాళ్ళకి కూడా 5,000 రూపాయలు గిఫ్ట్గా ఇవ్వటం అయింది. వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి పిల్లల భావితరాలకు ఉపయోగపడేటట్టు స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా ఎంకరేజ్ చేసేటట్టుగా ఈ ఫౌండేషను తరపున డబ్బులు ఇవ్వడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందకరము. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడేపల్లి నందు మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 చాలా విజయవంతంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాడికొండ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు నియమించిన స్పెషల్ ఆఫీసర్ గారు, మండల స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. అదేవిధంగా మండల ఎంఈఓ అన్నగారు, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి 2 గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ కూడా మరి పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయటం జరిగింది. అదేవిధంగా మహేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ జి రాంబాబు గారు, అదేవిధంగా ఏలూరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి పార్థసారథి గారు విచ్చేసి విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఆరోగ్య సూత్రాలు వివరించడం జరిగింది. నేను డాక్టర్ నైదాన పార్థసారథి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ప్రివెంటివ్ మెడిసిన్, ఆశ్రమ్ మెడికల్ కాలేజీ ఏలూరు. నేను ఈరోజు ఈ పెద్దలందరూ ఆహ్వానించిన మీదట ఈరోజు ఈ స్కూల్కి రావడం జరిగింది.
చాలా సంతోషం. ఈరోజు ఈ మెగా పేరెంట్స్ మీట్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తోటి నేను మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ ఆరోగ్యం నిలబెట్టుకోవడానికి, పెంపొందించుకోవడానికి ఏమేమి సలహాలు ఇవ్వాలో అవన్నీ ఇచ్చాను. వాళ్ళందరితో కూడా ఎలాంటి అలవాట్లు, మంచి అలవాట్లు నేర్చుకుంటామని, చెడు అలవాట్లకు వెళ్ళమని వాళ్ళందరితో ప్రామిస్ చేయించుకోవడం కూడా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అలాగే ఈ హెడ్ మాస్టర్ గారు